హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక లాంగ్ పొజిషన్ అయితే కనిపిస్తుందండి, అగ్రెసివ్ లాంగ్ పొజిషన్. మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో చూద్దాం ఇఫ్ ఇన్ కేస్ ప్రైస్ అన్నది ఇప్పుడు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ పైకి క్లోజ్ అయితే వీ కెన్ గో లాంగ్ అనమాట. సో లెట్స్ సి. సో బై లిమిట్ అయితే పెడుతున్నాను. ఓకే, ఎంట్రీ డన్ అండి. చూద్దాం, అగ్రెసివ్ మూవ్ వస్తే పైకి. సో స్టాప్ లాస్ అయితే కాస్ట్ మూవ్ చేస్తానండి. 15 రూపీస్ ప్రాఫిట్ లో నడుస్తుంది మనం. లెట్స్ సి. భయపడాల్సిన అవసరం లేదు, నేను కొంచెం మీకు ప్రాఫిట్ కనిపించేలా పెడుతున్నాను. అగ్రెసివ్ అప్ మూవ్ వచ్చింది, ఏం లేదు, డే హై ఏదైతే ఉంటుందో బ్యాంక్ నిఫ్టీలో అది బ్రీచ్ అయిపోయాక ఐ విల్ బి ఎగ్జిట్ దిస్ ట్రేడ్. సో 1500 కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి మనం రివర్సల్ ప్లాన్ చేసాం కాబట్టి కొంచెం అగ్రెసివ్ ఉండాలి. సో 1300 లేదంటే కాస్ట్ టు కాస్ట్ బుక్ చేసుకోవడం ఏం లేదు. సో ఎంతవరకు మూవ్ అయింది అంటే అరౌండ్ 25-26 వరకు కూడా మూవ్ అయిందండి, వెరీ క్లోజ్. చూద్దాం. ఓకే, 1600. నిన్న నాకు లాస్ వచ్చేసి 1300 ఎంతో, అది అన్ని ట్రేడ్స్ కలిపి. కోర్స్ కాస్ట్ టు కాస్ట్ కొట్టింది అవి. సో చూద్దాం, 1600, 1800. సో మీ ఇక్కడ పాయింట్స్ చూడండి, 27, 28 అలా నడుస్తుంది కదా. 1900 అంటే 30 పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టే. 28, 26, 30. ఓకే, నైస్. ఇంకొక క్యాండిల్, ఇంకొక ఫాలో త్రూ క్యాండిల్. ఓకే, ఐఎమ్ అవుట్. సో చూసారు కదా, బెస్ట్ ట్రేడ్. సో మార్కెట్ ఓపెన్ అయిన విత్ ఇన్ ఫ్యూ మినిట్స్కే నేను ఎలా లాంగ్ ఎంట్రీ తీసుకున్నాను. సో లాజిక్ చెప్తానండి. ఫస్ట్ మార్కెట్ నిన్నంతా ఏం చేసింది చూద్దాం. నిన్నంతా సైడ్ వేస్ టు బేరిష్ ఉంది, అది కూడా బేరిష్నెస్ అనేది లాస్ట్లో వచ్చింది మనకి మార్కెట్ ఓపెన్ అవడం గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక రెండు సినారియోస్ ఉంటాయి ఎక్కువ శాతం, ఇది థర్డ్ సినారియో. సో ఫస్ట్ సినారియో ఏంటి అంటే, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఐదర్ మార్కెట్ అన్నది రిట్రేస్ తీసుకోవాలి, అంటే జస్ట్ మార్కెట్ అనేది స్ట్రైట్ గా వెళ్ళాలి. జస్ట్ ఈ మాత్రం వెళ్ళాక ఇక్కడ నుంచి మనం షార్ట్ చూస్తాం. సో ఇది ఫస్ట్ సినారియో. మార్కెట్ చూసుకుంటే మనం అలా కదలలేదు. రెండో సినారియో ఏంటంటే, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక ఫస్ట్ క్యాండిల్ ఏదైనా అవనాయండి, రెడ్ అవనాయండి, గ్రీన్ అవనాయండి, ఆ తర్వాత మార్కెట్ అనేది ఇలా స్లైట్ ఇంకా డిప్ తీసుకుంటూ ఉంటుంది, ఇంకా పడతా ఉంటుంది మార్కెట్. సో ఇక్కడి నుంచి మనం బై చేస్తూ ఉంటాం నేనైతే, నా స్టైల్ ప్రకారం. సో ఇది కాలేదు మనకి. ఇప్పుడు రెండు సినారియోస్ ఏవైతే ఉన్నాయో అవి రెండు కాలేనప్పుడు ఒకటే ఉంటది, ఏంటంటే
మార్కెట్ ఏదైతే ఫస్ట్ క్యాండిల్ క్రియేట్ చేసిందో దాని హైని మనం మార్క్ చేసుకోగలగాలి. సో మార్క్ చేసుకుంటే మీరు చూసుకోవచ్చు అక్కడే ప్రైస్ అన్నది హాల్ట్ అయింది. ఓకే, హాల్ట్ అవ్వడం వల్ల నేను ఎగ్జాక్ట్లీ ఓకే, అయితే మార్కెట్ ఇది బ్రేక్ చేయాలి అనుకుంటుంది అన్న సినారియోలో నేను బై లిమిట్ పెట్టానండి. సో బై లిమిట్ పెట్టిన తర్వాత మీరు చూసారు అది ఎంత పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయిందో. సో అలా మనం ఆల్మోస్ట్ లైక్ 30+ పాయింట్స్, 30 పాయింట్స్ క్యాప్చర్ చేస్తాం ఇందులోని. సో వెరీ గుడ్ ట్రేడ్ అండి. మార్నింగ్ మహా అయితే జస్ట్ ఒక 20 మినిట్స్ కూడా లేని రోజు నా వర్క్ బేగా అయిపోయినట్టే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీరు ఏదో ఒక పాయింట్ నేర్చుకున్నారు అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తాను కావాలంటే. చాలా సింపుల్. ఫస్ట్ ఇప్పుడు కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాక మీరు చూడాల్సింది ఏంటంటే మార్కెట్ రిట్రేస్మెంట్ అవుతుందా, లేదు అంటే కంటిన్యూ చేస్తుందా. రిట్రేస్మెంట్ అవుతుంది, మార్కెట్ ఇలా పైకి వెళ్తుంది, దెన్ షార్ట్ చూడండి. లేదు మార్కెట్ ఇంకా డిప్ తీసుకుంటుంది అంటే కొంచెం వెయిట్ చేసి అప్పుడు లాంగ్ చూడండి. ఓకే, లేదు రెండు సినారియోస్ కాదు, మార్కెట్ ఇంకా వియర్డ్ గా బిహేవ్ చేస్తుంది అంటే అప్పుడు ఏం లేదు, సింపుల్ గా మీరు దాని డే హై ఏదైతే ఉంటుందో దాన్ని మార్క్ చేయండి. అండ్ అలాగే దాని డే లో ఏదైతే ఉంటుందో వెరీ ఫస్ట్ క్యాండిల్ అది మార్క్ చేసుకోండి. మార్క్ చేశాక ప్రైస్ ఎక్కడ హాల్ట్ అవుతుందో గమనించండి. అప్పుడు బై లిమిట్ పెట్టుకోండి. బై లిమిట్ పెట్టుకున్నాక మీకు ఈజీగా పాయింట్స్ అనేది ఈజీ క్యాప్చర్ చేయవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఏదో ఒక పాయింట్ నేర్చుకున్నారు అనుకుంటున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.